చెప్పాడుగా ముస్తాబ్ అవుతుందని చెప్పానే. ఆ తర్వాత ఏమన్నా చెప్పాడా? ఆ తర్వాత ఏదో చెప్పాడే. నీ నోటి నుండి ఈ మాట కాస్త ఊడిపడేసరికి ఊరు కాస్త మాటు మనుగుతుంది. అమ్మాయి, పెద్దమ్మాయి. అమ్మా అమ్మా, నాకు ఒక సందేశమే. తర్వాత చెప్తావు కానీ ముందు అక్కరాని అమ్మ. అమ్మాయి, పెద్దమ్మాయి, ఇలా రామ్మా. ఏమమ్మా? పట్టవలసిన చేప పైకి తెలియనది, వెతకపోయింది ఇక కాలికి తగిలినట్టుగా రావాల్సిన సుబ్బారావు గారు గుమ్మం దాకా వచ్చారు. నువ్వు త్వరగా ముస్తాబు కానీ అమ్మ. అమ్మా అమ్మా, ఈ పాడువృత్తి నేను చెయ్యనమ్మా. ఇది పాడువృత్తి కాదమ్మా, ఇది మన కులవృత్తి అమ్మా. కులవృత్తి మానకురా గువ్వలు చెన్నాని పెద్దలు ఏనాడో చెప్పారమ్మా. అమ్మ, రంగస్థలిపై బూతులు వాడినా, వేసలకు మూతులు వాడినా చూసే దిక్కున్నది. వయసుండగానే 4 రాళ్ళు సంపాదించుకోవాలి. నా మాట వినమ్మా. అమ్మా, నువ్వెంత చెప్పినను, నువ్వేం చెప్పినను, ఈ పాడవృత్తి నేను చెయ్యనమ్మా. నా మనసు, నా తనువు అంతా ఆ శ్రీకృష్ణ పరమాత్ముని మీద లగ్నం చేశానమ్మా. అమ్మ, మనసు శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చేయమ్మా, అది ఆయన చూసుకుంటాడు. శరీరం నాకు వదిలిపెట్టవచ్చి సంఘటన నేను చూసుకుంటాను. మాట వినమ్మా. అసలు నువ్వు తల్లి వినటి నన్ను కన్నావా? కానీ ఎక్కడైనా కొయ్యి తెచ్చి పెంచుతున్నావా?